వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఆ పార్టీ నాయకత్వాన్ని, వాళ్ళ భాషలో చెప్పాలంటే ఆ పార్టీ సైన్యాన్ని రెడీ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఆయన ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జనంలోకి రాబోతూ ఉన్నారు, పాదయాత్ర చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా చాలా హీట్ ఎక్కబోతూ ఉన్నాయి. ఈ క్రమంలో వైసీపీ ఏదైనా కార్యక్రమం పిలిపించినా అది చాలా పెద్ద ఎత్తున విజయవంతం చేయడం కోసం క్షేత్రస్థాయి నుంచే సైన్యాన్ని సిద్ధం చేసి ఉంచాలి అని ఇప్పటికే చాలాసార్లు నాయకులకు దిశానిర్దేశం చేసి ఉన్నారు. ఇందులో భాగంగా తాజాగా కొన్ని కీలక జిల్లాలకు కోఆర్డినేటర్లను నియమించారు, అంటే కన్వీనర్లు నియమించారు. ఇందులో శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లా రీజనల్ కోఆర్డినేటర్గా బూడి ముత్యాల నాయుడు గారిని, ఉమ్మడి విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు కురసాల కన్నబాబు గారిని, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు బొత్స సత్యనారాయణ గారిని, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలకు రీజనల్ కోఆర్డినేటర్గా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు నియమించారు. వాస్తవానికి ఇప్పుడు ఆ జిల్లాల వరకే పరిమితమైన, నెక్స్ట్ మళ్ళీ మిగిలిన ఇటు కోస్తాంధ్ర, గ్రేటర్ రాయలసీమ ప్రాంతాలకు కూడా రీజనల్ కోఆర్డినేటర్లను నియమించబోతూ ఉన్నారు. అండ్ అటు ఉత్తరాంధ్ర అండ్ ఉమ్మడి గోదావరి జిల్లాలకు నియమించిన కోఆర్డినేటర్లు చూస్తే వీళ్ళు చాలా యాక్టివ్గా పనిచేస్తున్న నేతలు, పార్టీ కోసం చాలా బలంగా వాయిస్ వినిపించుకుంటూ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నటువంటి నాయకులు. మరి ముఖ్యంగా బొత్స సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు అటు మండలిలోను ఇటు మండలి బయట కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు. అండ్ బొత్స సత్యనారాయణ గారికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బాధ్యతలను అప్పగించడం అంటే ఆ బాధ్యతలు అప్పగిస్తే అక్కడ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గాల ఇన్ఛార్జులు, అక్కడ నాయకులందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. సో బొత్స సత్యనారాయణ గారికి తూర్పుగోదావరి జిల్లా అప్పగించడం అంటే చాలా చాలా బిగ్ టాస్క్ని జగన్మోహన్ రెడ్డి గారు బొత్స గారి చేతిలో పెట్టినట్లే. ఎందుకంటే రాజకీయంగా ఉమ్మడి గోదావరి జిల్లాలో, ఉభయ గోదావరి జిల్లాలో చాలా కీలకం. మరీ ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా చాలా చాలా కీలకం. అక్కడ కాపు క్షత్రియ సామాజిక వర్గం కూడా చాలా బలంగానే ఉంటుంది. ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు లాంటి సీనియర్ నేతను దాదాపు అందరితోనూ చాలా దగ్గరగా పరిచయాలు ఉండే బొత్స సత్యనారాయణ గారికి, మరి ముఖ్యంగా కాపు సామాజిక వర్గమే, అటువంటి కీలక నేతకు ఒక కీలక జిల్లా అప్పగించడం ఖచ్చితంగా ఒక బిగ్ టాస్క్ బొత్స సత్యనారాయణ గారికి. సో ఇప్పటికే ఈ కూటమి ప్రభుత్వం మీద అన్ని వర్గాల్లోనూ తీవ్ర వ్యతిరేకత పెరిగిపోతుంది అని చెప్పి వార్తలు వెలువడుతున్న వేళ, ఆ దిశగా సంకేతాలు క్లియర్ కట్గా కనిపిస్తున్న వేళ, అంత కీలక జిల్లాలో బొత్స సత్యనారాయణ గారు ఏ విధంగా వాళ్ళ పార్టీని నడిపించుకుంటూ ముందుకు తీసుకెళ్ళి అక్కడ పాజిటివ్ రిజల్ట్ తెప్పించగలరు అన్నది ఇంట్రెస్టింగ్.